శ్రీమాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి నమః. రెమెడియల్ ఆస్ట్రాలజీ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. యథావిధిగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో లలితా సహస్రనామాలలో ఈ రోజున 35వ నామం లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమ అనబడేటువంటి నామం యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ నామం కూడా 16 అక్షరాలని కలిగినదే. ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమాయై నమః అని పలకాలి. ఇక ఈ నామం యొక్క భౌతికార్థానికి వస్తే లక్ష్య అంటే కనబడుతున్న, రోమలత అంటే నూగారు తీగను, ఆధారత అంటే అనుసరించి, సమున్నేయ అంటే ఉద్ధరింపబడిన, మధ్యమ అంటే నడుము కలది అనేటువంటి భౌతికార్థాన్ని చెప్పుకుంటాం. ఈ నామంలో సమస్త జీవరాశికి, సకల లోకాలకి ఆధారమైనటువంటి అమ్మవారి యొక్క నడుము యొక్క సౌందర్యాన్ని వర్ణన చేస్తున్నారు వ్యాస భగవానుల వారు. ఇక అమ్మవారి యొక్క నాభి అనే పాదు నుండి పుట్టిన సన్నని రోమరాజి పైకి పైకి ప్రాకుతూ ఉన్నట్లుగా గత నామంలో మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సాధారణంగా ఏ తీగైనా గాని లోకంలో మనం గమనించినట్లయితే కనుక పైకి ప్రాకడానికి ఒక ఆధారం అనేది ఉండాలి. ఆధారం లేకపోతే ఏ తీగ కూడా పైకి ప్రాకలేదు. కనుక ఆ ఆధారం అమ్మవారి యొక్క నడుము అని వర్ణిస్తూ ఉన్నారు వ్యాసుల వారు. మొత్తానికి అసలు ఏమీ లేదని చెప్పడానికి కుదరదు, అలాగని కనబడేట్టు ఉంటుందని గట్టిగా చెప్పడానికి వీల్లేనంత సన్నగా అమ్మవారి నడుము ఉన్నదని వర్ణిస్తున్నారు వేదవ్యాసుల వారు. చూడండి ఎంత చక్కని వర్ణనం. ఇదే విషయానికి సాముద్రిక శాస్త్రాన్ని కొద్దిగా మనం అనుసంధానం చేసినట్లయితే కనుక నడుము సన్నగా ఉండడం వల్ల నిండు చూలాలుగా ఉన్నప్పుడు లోపల బిడ్డను ధరించడం కష్టమని ఏమాత్రం అనిపించదట. కనుకనే అఖిలాండ లోకాలకి తల్లి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క నాభికి దిగువన అధోలోకాలు, నాభికి పైన ఊర్ధ్వలోకాలు ఉండి వీటికి మధ్య సంధిలాగా నడుము కనబడుతూ ఉన్నది. అలానే జ్యోతిష్ శాస్త్రం ప్రకారము నడుము తులారాశికి సంబంధించినటువంటి శరీర భాగం. తుల అంటే సరిపోల్చడం లేదా సమన్వయపరచడం అనేటువంటి అర్థాన్ని కూడా మనం చెప్పుకుంటాం. అందుకనే ఈ కటి ప్రదేశము ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి మధ్య సమన్వయకర్తగా ఉంటుంది. కనుకనే అమ్మవారి యొక్క నామంలో మధ్యమ అనేటువంటి పదాన్ని వాడారు. మరో విశేషం ఏమిటంటే గోచార రీత్యా సూర్యుడు ఈ తులారాశిలో ఉన్నప్పుడే పగలు రాత్రి సమానంగా ఉండేటువంటి దక్షిణ విషవద్ దినం వస్తుంది. అలానే పగలు అనేది దివ్యలోకాలైనటువంటి ఊర్ధ్వలోకాలని పిలువబడేటువంటి ప్రజ్ఞాలోకాలని సూచిస్తూ ఉండగా, రాత్రి అనేది చీకటి లోకాలైన పాతాళ లోకాలని పిలువబడే పదార్థ లోకాలని సూచిస్తూ ఉంటాయి. మొత్తం మీద అమ్మవారి యొక్క నూగారు అనే తీగకి ఆధారంగా ఉండే సన్నని నడుము కలిగినది అని ఈ నామానికి అర్థాన్ని చెప్పుకుంటూ ఉంటాం. స్వస్తి. మరొక నామ విశేషంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. నమస్కారం.